ఓమైంది నాన్న. అబ్బు వచ్చిందా? ఒక్కలు వచ్చింది, చిన్న బొబ్బు వచ్చిందిరా అంతే. దానికి వీడి ఫేస్ ఫీలింగ్ చూడు, అసలు పెద్ద ఫీవర్ వచ్చినోడు పెట్టినట్టు పెట్టి నీరసం వచ్చినోడు అయిపోయినట్టు అయిపోయి మంచులో దడిచి చిన్న బొబ్బు వచ్చింది అంతే. డాక్టర్ని పిలవనా మరి? డాక్టర్ని రమ్మని చెప్తాను కాల్ చేసి. ఏమైంది నాన్న? ఇంకేం పని చేయొద్దా మమ్మీ? నువ్వు ఇలా పడుకొని ఉంటే సరిపోద్దారా పూజు? ఇంకింతే పడుకొని ఉండి, వంట చేస్తే ఏం చేయొద్దు, ఆర్డర్ పెట్టుకుందాం సరేనా? దెబ్బ తగ్గిందాక మన ఇద్దరం లేవద్దు నాన్న, అసలు ఇలాగ కూర్చొని ఉందాం సరేనా? మరి నువ్వు అలా ఫేస్ పెట్టకరా, బాధగా ఉంది చూడటానికే. సరే డాక్టర్ రమ్మంటాను, ఇంజక్షన్ వేస్తాడు. మళ్ళీ ఇంజక్షన్ వద్దు, మళ్ళీ ఇంజక్షన్ అంటే ఎంత భయమో. ఇంకా మమ్మీ ఇలా నొక్కుంటూ కూర్చోవాలి అంతే కదా నీకు కావాల్సింది? సరే అలాగే కూర్చుందాం, ఈవేళ అంతా ఇంతే కూర్చుందాం. దెబ్బ తగ్గిందాక ఇద్దరం ఇంతే కూర్చుందాం, లేవద్దు అసలు సరేనా? వంతు దెబ్బ తగిలిందే, చిన్న బొబ్బు వచ్చింది నాన్న. ఎందుకు వచ్చింది అది? అయినా ఏం కాదులే, సాయంత్రానికి తగ్గిపోద్ది సరేనా? ఓం కాదు నాన్న, చిన్న దెబ్బగా నాకు మాకు అలా. వీడికి ఏదన్నా అయితే మాత్రం మమ్మీ పక్కనే ఉండాలి, ఇంకా అసలు ఎటూ వెళ్ళొద్దు. ఒళ్ళో పడుకొని ఉంటాడు అసలు. నేను ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గరే కూర్చొని ఉంటాను సరేనా? చిన్నదే నాన్న, బజ్జు. ఇంకా నేను చుచ్చు కొడతా ఉంటే నువ్వు బజ్జు సరేనా? బజ్జు.